విపత్తుల నిర్వహణ అన్నాం. మరి యొక్క విపత్తుల నిర్వహణకు సంబంధించిన అంశాల గురించి ఒకసారి డిజాస్టర్‌లో చెప్పుకుందామండి. ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ యొక్క విపత్తు నిర్వహణ చట్టం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు. ఈ యొక్క విపత్తు నిర్వహణ చట్టం ఎనాక్టెడ్ అంటే ఎప్పుడొచ్చింది ఇది అంటే జనరల్‌గా 2005వ సంవత్సరం డిసెంబర్ 23న 2005 డిసెంబర్ 23న డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ విపత్తు నిర్వహణ చట్టం వాజ్ ఎనాక్టెడ్ ఆన్ 23rd డిసెంబర్ 2005. ఏంటి సార్ దీని యొక్క ప్రధానమైన లక్ష్యాలు ఏంటి అంటే సంసిద్ధత నెక్స్ట్ వన్ సన్నాహం. సంసిద్ధత మరియు సన్నాహం ఇవన్నీ కూడా దేనిలో భాగం అంటే సంసిద్ధంగా ఉండటం, సన్నాహంగా ఉండటం ఇవన్నీ కూడా దేనిలో భాగాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో భాగంగా పరిగణిస్తారు. కాబట్టి ప్రిపేర్డ్నెస్. కాబట్టి 2005వ సంవత్సరం డిసెంబర్ 23న విపత్తు నిర్వహణ చట్టం చేశారు. 2005 డిసెంబర్ 23న. ఓకే, సంసిద్ధత అండ్ సన్నాహం అన్నాం. నెక్స్ట్ వన్ ఇంకొక విషయం చూడండి. ఎన్డిఎంఏ అంటాం. ఎన్డిఎంఏ స్టాండ్స్ ఫర్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటారు. ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని. ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే జాతీయ విపత్తుల సాధికార సంస్థ అంటారండి. జాతీయ విపత్తుల సాధికార సంస్థ. ఎస్, కరెక్ట్ అండి. జాతీయ విపత్తుల ప్రాధికార సంస్థ. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటారు. జాతీయ విపత్తుల ప్రాధికార సంస్థ అనేది అండి. ఇక జాతీయ విపత్తుల ప్రాధికార సంస్థ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటారు. జాతీయ విపత్తుల ప్రాధికార సంస్థ అని. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జాతీయ విపత్తుల ప్రాధికార సంస్థను ఇది కూడా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2005లో ఏర్పాటు చేశారు. 2005వ సంవత్సరం మే మాసంలో ఏర్పాటు చేశారండి. 2005 మేలో ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఎస్. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జాతీయ విపత్తుల ప్రాధికార సంస్థ అనేది 2005వ సంవత్సరం మేలో దీన్ని చేస్తే దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉందండి. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? న్యూఢిల్లీలోని ఎన్డిఎంఏ భవన్ అంటారు దీన్ని. జనరల్గా దీన్ని ఏమంటారండి? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సంబంధించి ఎన్డిఎంఏ భవన్ అంటారు. ఎన్డిఎంఏ భవన్ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ భవన్. ఎన్డిఎంఏ భవన్ న్యూఢిల్లీ. ఇది ముఖ్యంగా సఫ్దర్జంగ్ రోడ్డులో ఉంటుందండి. సఫ్దర్జంగ్ రోడ్. సఫ్దర్జంగ్ రోడ్లో న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ రోడ్లో ఈ యొక్క ఎన్డిఎంఏ భవన్ ఉంటుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ భవన్ ఎక్కడండి? న్యూఢిల్లీలోని ఎన్డిఎంఏ భవన్, సఫ్దర్జంగ్ రోడ్. ప్రస్తుతం ఈ యొక్క ఎన్డిఎంఏలో సభ్య దేశాలు ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే దీంట్లో సభ్యుల సంఖ్య వచ్చేసి 12 మెంబర్స్ అండి. 12 మంది ఉన్నారు. 12 మెంబర్స్. ఎంతమంది సభ్యులు ఉన్నారు? 12 మెంబర్స్. 12 మంది సభ్యులు ఉన్నారు ఈ యొక్క ఎన్డిఎంఏలో. కాబట్టి న్యూఢిల్లీ ఎన్డిఎంఏ భవన్ ఒకటి. ఎక్కడండి ఇది? సఫ్దర్జంగ్ రోడ్లో. ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 12 మెంబర్స్. దీనికి చైర్మన్ ఎన్డిఎంఏ చైర్మన్ వచ్చేసి ఎన్డిఎంఏ చైర్మన్. ఈ యొక్క ఎన్డిఎంఏ చైర్మన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా.
ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ అవుతారో వాళ్ళే ఈ యొక్క ఎన్డీఎంఏ చైర్మన్గా ఉంటారండి. కాబట్టి ఎన్డీఎంఏ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటారు. ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డీఎంఏ చైర్మన్ వచ్చేసి ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సార్ జనరల్గా 12 మెంబర్స్ అంటున్నాం కదా, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ప్రధానమంత్రితో కలుపుకొని, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ప్రధానమంత్రితో కలుపుకొని ఎంతమంది ఉన్నారండి? 12 మెంబర్స్ ఉన్నారు దీంట్లో. కాబట్టి ప్రధానమంత్రితో కలుపుకొని ఎంతమంది మెంబర్స్ అండి? 12 మెంబర్స్. ఇది ఎన్డీఎంఏ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటున్నాం. కాబట్టి దీని చైర్మన్ వచ్చేసి ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 12 మెంబర్స్ ఉన్నారు. ఎన్డీఎంఏ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ యొక్క ఎన్డీఎంఏలో భాగంగానే ఏం ఏర్పడిందంటే ఎన్డీఆర్ఎఫ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారండి. ఎన్డీఆర్ఎఫ్ అంటే ఏంటంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. దీన్ని తెలుగులో ఏమంటారంటే జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం అంటారండి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం అంటారు. కాబట్టి జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం, జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటారు. జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం అని ఎన్డీఆర్ఎఫ్ అంటారు. ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ అనే దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2006లో ఏర్పాటు చేశారు. 2006 అండి. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఎప్పుడండి? ఇది ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 2006. 2006వ సంవత్సరంలో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటారు. ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2006వ సంవత్సరంలో ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ని. ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ వచ్చేసి దీని ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ అంటే న్యూఢిల్లీనే అండి. దీని ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలోని అంత్యోదయ భవన్, న్యూఢిల్లీలోని అంత్యోదయ భవన్. ఈ యొక్క న్యూఢిల్లీలోని ఎక్కడ ఏర్పాటు చేశారండి? ఇది న్యూఢిల్లీలోని అంత్యోదయ భవన్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. న్యూఢిల్లీలోని అంత్యోదయ భవన్ అనే ప్లేస్లో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ కలదు. ఏర్పాటు చేసిన ఇయర్ ఎప్పుడండి? 2006వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మరి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటారు. ప్రస్తుతం ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు, ఎన్డీఆర్ఎఫ్లో భాగంగా కొన్ని బెటాలియన్ని ఏర్పాటు చేశారండి. వీటిని ఏమంటారంటే ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్ అంటారు. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు అని. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు. ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు వచ్చేసి ఎన్ని ఉన్నాయి అనే దానిపై ఒకసారి చూడండి. ఈ యొక్క ప్రస్తుతం భారతదేశంలో ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బెటాలియన్లు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 12 బెటాలియన్స్ ఉన్నాయండి. 12 ఉన్నాయి. ఈ 12 బెటాలియన్స్లో ఒక్కో బెటాలియన్లో ఎంతమంది ఉన్నారంటే 1149 మంది ఉంటారండి. ఒక్కో బెటాలియన్లో ఒక బెటాలియన్లో ఎంతమంది ఉన్నారు? 1149 మంది ఉంటారు ఒక్కొక్క బెటాలియన్లో. కాబట్టి ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్లో బెటాలియన్లు ఎన్ని ఉన్నాయంటే 12 బెటాలియన్స్. ఈచ్ బెటాలియన్ వచ్చేసి ఎంతమంది ఉన్నారండి? 1149 మెంబర్స్ ఉన్నారు. 1149 మంది ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక్కోటి విషయాలు చెప్పుకున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు
ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు అంటారు. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు. ఇక ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. ఒకసారి ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్ ఫస్ట్ వన్ చూడండి. వన్ ఇస్ బిఎస్ఎఫ్ అంటారు. బిఎస్ఎఫ్ అంటే ఏంటంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారండి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇది ఒక బెటాలియన్. బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది. ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఇది న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్, ఎన్డి బెటాలియన్ అండి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఎన్డి బెటాలియన్, న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్ ఎక్కడ ఏర్పాటు చేశారండి? అస్సాం రాష్ట్రంలోని గౌహటిలో ఏర్పాటు చేశారు. అస్సాం రాష్ట్రంలోని గౌహటిలో ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్, ముఖ్యంగా బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్. ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే అస్సాం రాష్ట్రంలోని గౌహటిలో ఏర్పాటు చేశారండి. ఎక్కడ ఏర్పాటు చేశారు? అస్సాం రాష్ట్రంలోని గౌహటిలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బిఎస్ఎఫ్ స్టాండ్స్ ఫర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎన్డి అంటే న్యాచురల్ డిజాస్టర్. ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారండి? అస్సాం రాష్ట్రంలోని గౌహటిలో ఏర్పాటు చేశారు. ఎస్, మీకు ఒక విషయం నేను చెప్పాను. ఏం చెప్పుకున్నామంటే భారతదేశంలో ఫ్లడ్స్, వరదలు అధికంగా వచ్చేది ఎక్కడంటే అస్సాం రాష్ట్రంలోని మజూలీ నదీ ద్వీపంలో, మజూలీ రివర్ ఐలాండ్. ఈ యొక్క మజూలీ నదీ ద్వీపంలో ఎక్కువగా వరదలు, ఫ్రీక్వెంట్గా ఫ్లడ్స్ అనేటివి వస్తాయని చెప్పాను. అందువల్ల ఇది మోస్ట్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా, మోస్ట్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా ఇన్ ద కంట్రీ అంటారు. దేశంలోని వరదలు అత్యధికంగా సంభవించే ప్రాంతం ఏదంటే అస్సాం రాష్ట్రంలోని మజూలీ రివర్ ఐలాండ్, ద మోస్ట్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా. కాబట్టి గౌహటిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్ని ఎక్కడ ఏర్పాటు చేశారండి? గౌహటిలో ఏర్పాటు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో భూకంపాలు అంటున్నాం కదా మనం, భూకంపాలు, ఎర్త్ క్వేక్స్. ఈ యొక్క ఎర్త్ క్వేక్స్ అనేటి భూకంపాలు అత్యధికంగా ఎక్కడ వస్తున్నాయండి? ముఖ్యంగా భూకంపాలు, ఎర్త్ క్వేక్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ వస్తున్నాయంటే అస్సాం రాష్ట్రంలో వస్తున్నాయి. ముఖ్యంగా హిమాలయన్ రీజియన్, హిమాలయ పర్వత ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా హిమాలయన్ రీజియన్లో వచ్చేసి ఎక్కడ అంటే అస్సాం రాష్ట్రంలో ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ న్యాచురల్ డిజాస్టర్కి సంబంధించిన ఒక బెటాలియన్ అవసరం. అది ఒకటి. రెండవది ఇంకొకటి కూడా చూడండి, బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ బెటాలియన్, ఎండి బెటాలియన్. అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే మానవ సంబంధిత విపత్తులకు సంబంధించింది. కాబట్టి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ బెటాలియన్ ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఎండి బెటాలియన్ని. ఇది ముఖ్యంగా ఎక్కడండి, ఎక్కడ ఏర్పాటు చేశారు? బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ బారాసోత్ ఇన్ వెస్ట్ బెంగాల్. బారాసోత్ ఇన్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బారాసోత్ అనే ప్రదేశం వద్ద. ఇదేమో గౌహటి, ఇదేమో బారాసోత్. థర్డ్ వన్ సిఐఎస్ఎఫ్ అంటారు. సిఐఎస్ఎఫ్ అంటే ఏంటంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. ఈ యొక్క సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్. ఈ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ న్యాచురల్ డిజాస్టర్ ఎన్డి బెటాలియన్ ఎక్కడే చేశారంటే ముండాలి ఇన్ ఒరిస్సా. ముండాలి ఇన్ ఒడిస్సా, ఒరిస్సా రాష్ట్రంలోని ముండాలి వద్ద ఇక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్ ఎక్కడ ఏర్పాటు చేశారండి? ముండాలి ఇన్ ఒరిస్సా, ఒరిస్సా రాష్ట్రంలోని ముండాలిలో ఏర్పాటు చేశారు. ఎస్, ఇంకొకటి చూద్దామండి. సిఐఎస్ఎఫ్
సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ ఎండి బెటాలియన్. ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మ్యాన్మేడ్ డిజాస్టర్ బెటాలియన్ ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే, మ్యాన్మేడ్ డిజాస్టర్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మ్యాన్మేడ్ డిజాస్టర్ బెటాలియన్ ఎక్కడ ఏర్పాటు చేశారండి దీన్ని? ఇది వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణం, తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణంలో ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒకటి ఫస్ట్ వన్ మనం చెప్పాల్సింది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్ ముండాలి ఇన్ ఒరిస్సా. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మ్యాన్మేడ్ డిజాస్టర్ బెటాలియన్ అరక్కోణం ఇన్ తమిళనాడు. ఓకేనా అండి? వీటి తర్వాత ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సిఆర్పిఎఫ్ అంటున్నాం. సిఆర్పిఎఫ్ అంటే ఏంటంటే, సిఆర్పిఎఫ్ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్ ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్ని ఇది వచ్చేసి గాంధీనగర్ ఇన్ గుజరాత్. గాంధీనగర్ ఇన్ గుజరాత్, గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్ సిఆర్పిఎఫ్ అంటున్నాం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎండి బెటాలియన్ మ్యాన్మేడ్ డిజాస్టర్ బెటాలియన్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మ్యాన్మేడ్ డిజాస్టర్ బెటాలియన్ ఇది వచ్చేసి ఎక్కడంటే పూణే ఇన్ మహారాష్ట్ర. పూణే ఇన్ మహారాష్ట్ర, పూణే ఇన్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ ఐటీబీపీ అంటున్నాం. ఐటీబీపీ స్టాండ్స్ ఫర్ ఇండియన్ టిబెట్ బోర్డర్ పోలీస్. ఇండియన్ టిబెట్ బోర్డర్ పోలీస్. ఇండియన్ టిబెట్ బోర్డర్ పోలీస్ ఈ యొక్క ఇండియన్ టిబెట్ బోర్డర్ పోలీస్ ఎన్డి బెటాలియన్ ఎన్డి. ఈ యొక్క ఇండియన్ టిబెట్ బోర్డర్ పోలీస్, ఇండియన్ టిబెటన్ బోర్డర్ పోలీస్ వచ్చేసి న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్ ఎక్కడ అంటే, ఒకటేమో బటిండా ఇన్ పంజాబ్. బటిండా ఇన్ పంజాబ్, పంజాబ్ రాష్ట్రంలోని బటిండాలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఐటీబీపీ ఇండియన్ టిబెట్ బోర్డర్ పోలీస్ ఫోర్స్. ఈ యొక్క ఇండియన్ టిబెట్ బోర్డర్ పోలీస్ మ్యాన్మేడ్ డిజాస్టర్ బెటాలియన్ ఎండి బెటాలియన్ ఇది వచ్చేసి ఎక్కడ అంటే గ్రేటర్ నోయిడా ఇన్ ఉత్తరప్రదేశ్. గ్రేటర్ నోయిడా ఇన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒకటి ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లో వచ్చేసి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే జాతీయ విపత్తుల ప్రతిస్పందనా దళం అంటారు. ఈ యొక్క జాతీయ విపత్తుల ప్రతిస్పందనా దళం ఎన్డీఆర్ఎఫ్ అనేది జాతీయ విపత్తుల ప్రతిస్పందనా దళం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే జాతీయ విపత్తుల ప్రతిస్పందనా దళం అంటారు. ఈ యొక్క జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళాన్ని 2006 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలోని అంత్యోదయ భవన్. మరి దీని హెడ్ వచ్చేసి ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ అఫైర్స్ అండి. అంటే హోం మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖే దీనికి హెడ్ అన్నమాట. ఎవరైతే హోం మంత్రిత్వ శాఖ ఉంటారో వాళ్ళే దీని యొక్క హెడ్గా ఉంటారండి. హోం మంత్రిత్వ శాఖ దీని హెడ్గా ఉంటారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకేనండి, ఇది ఇంతవరకు మనం ఇలా విషయాలు. ఇప్పుడు ఇంకొక విషయం చూడండి, సశస్త్ర సీమా బల్ అంటారు, ఎస్ఎస్బి.
ఎస్ఎస్బి స్టాండ్స్ ఫర్ సశస్త్ర సీమా బల్. సీమా బల్ అంటారు. ఈ యొక్క సశస్త్ర సీమా బల్ అనేది ముఖ్యంగా సశస్త్ర సీమా బల్ అంటారు. ఈ సశస్త్ర సీమా బల్ వచ్చేసి ఇవన్నీ కూడా టోటల్గా న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్స్ అండి. మొత్తం న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్స్ ఇవన్నీ. ఎక్కడెక్కడున్న ఈ యొక్క సశస్త్ర సీమా బల్ బెటాలియన్స్ వచ్చేసి సశస్త్ర సీమా బల్ బెటాలియన్స్ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్ అన్నీ కూడా మొత్తం టోటల్గా ఇండియా న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్స్. ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు వీటిని అంటే, వన్ ఈస్ విజయవాడ. విజయవాడ అండి, విజయవాడ. రెండవది వారణాసి. విజయవాడ, వారణాసి. విజయవాడలో ఒకటి, వారణాసి ఒకటి. విజయవాడ, వారణాసి. అదేవిధంగా ఇటానగర్. ఇటానగర్. విజయవాడ ఒకటి, వారణాసి ఒకటి, ఇటానగర్ ఒకటి, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంకేంటంటే అలహాబాద్. అలహాబాద్. ఈ ప్రదేశాల్లో ఏం చేశారంటే సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి బెటాలియన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి SS3 సశస్త్ర సీమా బల్ బెటాలియన్స్ ఎన్డి బెటాలియన్స్ అంటే మొత్తం టోటల్గా ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఆల్టర్నేట్ చెప్పాను. ఒకటేమో న్యాచురల్ డిజాస్టర్, రెండవది మ్యాన్మేడ్ డిజాస్టర్, అలా చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి SSB అంటే సశస్త్ర సీమా బల్ అంటారు. ఈ యొక్క SSB బెటాలియన్లు మాత్రమే ఎన్ని ఉన్నాయంటే మొత్తం 4 ఉన్నాయండి, 4. అవి ఒకటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఇటానగర్, నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్. ఇవన్నీ కూడా SSB అంటే సశస్త్ర సీమా బల్ బెటాలియన్స్. SSB బెటాలియన్స్, న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్స్. ఓకేనా అండి? ఇవి ఇలా విషయాలు ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఆల్సో వీటికి సంబంధించిన విషయాల గురించి మనం ఇలా డిస్కషన్ చేశాం. ఓకేనండి? మొత్తం ఎన్ని అయ్యాయి? ఇక్కడేమో ఒకటేమో న్యాచురల్ డిజాస్టర్, ఒకటి మ్యాన్మేడ్ డిజాస్టర్. ఆల్టర్నేట్ అండి, ఒక న్యాచురల్ డిజాస్టర్, రెండవది మ్యాన్మేడ్ డిజాస్టర్. ఇంకొకటి న్యాచురల్ డిజాస్టర్, రెండవది మ్యాన్మేడ్ డిజాస్టర్. నెక్స్ట్ వన్ ఎన్డీఆర్ఎఫ్ సిఆర్పిఎఫ్ అన్నాం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అన్నాం. ఇది న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్ గాంధీనగర్ గుజరాత్. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్ మ్యాన్మేడ్ డిజాస్టర్ పూణే మహారాష్ట్ర. ఐటీబీపీ అంటే ఇండియన్ టిబెట్ బార్డర్ పోలీస్, ఇది న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్ బటిండా ఇన్ పంజాబ్. ఐటీబీపీ ఇండియన్ టిబెట్ బార్డర్ పోలీస్ మ్యాన్మేడ్ డిజాస్టర్ గ్రేటర్ నోయిడా ఇన్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ ఎస్ఎస్బి స్టాండ్స్ ఫర్ సశస్త్ర సీమా బల్ అంటారు. ఇవన్నీ టోటల్గా న్యాచురల్ డిజాస్టర్ బెటాలియన్స్. ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్గా అంటే 4 అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 4 ఉన్నాయండి, 4. అవి ఏంటంటే ఒకటి విజయవాడ, రెండవది వారణాసి, మూడవది ఇటానగర్, నాలుగవది అలహాబాద్. విజయవాడ ఆంధ్రప్రదేశ్, వారణాసి ఇన్ ఉత్తరప్రదేశ్, ఇటానగర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, అలహాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్. టోటల్గా ఎన్ని ఉన్నాయండి? 4 బెటాలియన్స్, 4 బెటాలియన్లు ఉన్నాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి? ఇది ఇలా విషయాలు ఉన్నాయి జనరల్గా. ఓకేనండి? ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఏంటంటే డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయాలన్నీ టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను. ఇప్పుడు మనం ఇంకా కొన్ని మాటలు చెప్పుకోవాలండి. ఏంటి ఆ విషయాలంటే, ఈ యొక్క నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్. ఇప్పుడు చూడండి, ఒకటి నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ అంటాం. ఈ యొక్క నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ అనేది నేషనల్ ఫైర్ కాలేజ్. ఈ యొక్క నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఈ యొక్క నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1957లో 1957లో ఏర్పాటు చేశారు నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ని. ఎక్కడ ఏర్పాటు చేశారండి దీన్ని? నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ 1957లో. ఇది వచ్చేసి ఎక్కడుంది అంటే మహారాష్ట్రలోని నాగపూర్లో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నాగపూర్ ఇన్ మహారాష్ట్ర. నాగపూర్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, ఇంకా మనం కొన్ని విషయాలు డిస్కషన్ చేయాలండి. ఇవే కాకుండా ఇంకా డిస్కషన్ చేయాల్సిన ఏంటంటే
ఇక విపత్తులు అవి న్యాచురల్ డిజాస్టర్స్ కావచ్చు, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కావచ్చు. ఇక సహజ విపత్తులు కానీ, మానవ సంబంధిత విపత్తులు కానీ సంభవించినప్పుడు వాటిని మళ్ళీ ఎలా ఫేస్ చేయాలి? వాటికి సంబంధించి కొన్ని టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ టోల్ ఫ్రీ నంబర్స్ ఏంటో చూడండి ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100, 100. నెక్స్ట్ వన్ 101. నెక్స్ట్ వన్ 102. నెక్స్ట్ వన్ 104. నెక్స్ట్ వన్ 108. నెక్స్ట్ వన్ 112. 112. నెక్స్ట్ వన్ 1551. 1551. ఇలా నెంబర్స్ ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఏమేమి నెంబర్స్ ఇచ్చారు? 100, 101, 102, 104, 108, 112, 1551 ఇలా నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒకటి ఫస్ట్ వన్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 1 is 100. ఈ 100 అనేది పోలీస్ హెల్ప్ లైన్, ఈ యొక్క పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ అండి. ఇది పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ వచ్చేసి 100. కాబట్టి పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి ఏదండి? పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 100. నెక్స్ట్ వన్ 101 అన్నాం. ఇది వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్ అగ్ని ప్రమాదం, ఫైర్ యాక్సిడెంట్. 102 వచ్చేసి ఫైర్ అంబులెన్స్, ఫైర్ యాక్సిడెంట్, ఫైర్ అంబులెన్స్. నెక్స్ట్ వన్ 104 వచ్చేసి మెడికల్ అంబులెన్స్ ఇన్ రూరల్ ఏరియాస్, మెడికల్ అంబులెన్స్, మెడికల్ అంబులెన్స్ ఇన్ రూరల్ ఏరియాస్, మెడికల్ అంబులెన్స్ ఇన్ రూరల్ ఏరియాస్. నెక్స్ట్ వన్ మెడికల్ అంబులెన్స్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్, మెడికల్ అంబులెన్స్, మెడికల్ అంబులెన్స్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్, సిటీస్ అండ్ టౌన్స్. నెక్స్ట్ వన్ 1112 వచ్చేసి ఎమర్జెన్సీ నంబర్, ఎమర్జెన్సీ నంబర్, ఎమర్జెన్సీ నంబర్. 1551 వచ్చేసి ఇది ఏంటంటే ఈ యొక్క 1551 అనేది వచ్చేసి కేసీసీ నెంబర్ అండి. కేసీసీ నెంబర్ అంటే కిసాన్ కాల్ సెంటర్, కిసాన్ కాల్ సెంటర్ నెంబర్. కాబట్టి కిసాన్ కాల్ సెంటర్ నెంబర్, కేసీసీ నెంబర్ అంటే కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ అంటారు. కాబట్టి 100 వచ్చేసి పోలీస్ హెల్ప్ లైన్, 1 ఈజ్ పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్, 1 ఈజ్. నెక్స్ట్ వన్ 101 అంటే ఫైర్ యాక్సిడెంట్, 102 అనగానే ఫైర్ అంబులెన్స్, ఫైర్ అంబులెన్స్. అదేవిధంగా 104 అంటే మెడికల్ అంబులెన్స్, మెడికల్ అంబులెన్స్ ఇన్ రూరల్ ఏరియాస్, మెడికల్ అంబులెన్స్ ఇన్ రూరల్ ఏరియాస్. 108 అంటే మెడికల్ అంబులెన్స్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్, ఇన్ సిటీస్ అండ్ టౌన్స్. నెక్స్ట్ వన్ 112 అంటే ఎమర్జెన్సీ నంబర్, ఇట్ ఈస్ ఏ ఎమర్జెన్సీ నంబర్, ఎమర్జెన్సీ నంబర్. నెక్స్ట్ వన్ 1551 అంటున్నాం, ఇట్ ఈస్ ఏ కేసీసీ నెంబర్ అండి. కేసీసీ అంటే కిసాన్ కాల్ సెంటర్ నెంబర్. ఇక కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ అనేది మామూలుగా జనరల్గా ఇది కూడా రైతులకు సంబంధించిన కరువులు కాటకాలు వచ్చినప్పుడు కానీ, భూములు ఆమ్ల క్షార మృతికలు ఏర్పడినప్పుడు కానీ మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మరి ఎవరికి కాల్ చేస్తారు? ఇప్పుడు పంట బండలేదు, చౌడు బారిపోయింది భూమి, తర్వాత కరువులు కాటకాలు వచ్చాయి, మరి ఈ సమయాల్లో ఎవరు రెస్పాన్సిబిలిటీ? అలాంటప్పుడు ఏం చేస్తారంటే 1551కి ఫోన్ చేయాలి. 1551 అంటే కిసాన్ కాల్ సెంటర్ నెంబర్. మనకు చీడపీడ పంటలకు వివిధ రకాలైన తెగుళ్ళు వస్తాయి. తెగుళ్ళు వచ్చినప్పుడు మరి ఏం చేయాలి? అగ్రికల్చర్ వాళ్ళకి ఫోన్ చేయాలి, ముఖ్యంగా కేసీసీ నెంబర్కి చేయాలి. కేసీసీ స్టాండ్స్ ఫర్ కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి 100 పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్, 101 వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్ నెంబర్, 102 వచ్చేసి ఫైర్ అంబులెన్స్,
అదేవిధంగా 104 వచ్చేసి మెడికల్ అంబులెన్స్ ఇన్ రూరల్ ఏరియాస్. నెక్స్ట్ వన్ 108 వచ్చేసి మెడికల్ అంబులెన్స్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్. నెక్స్ట్ వన్ 112 వచ్చేసి ఎమర్జెన్సీ నెంబర్. 155 వచ్చేసి కిసాన్ కాల్ సెంటర్ నంబర్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కిసాన్ కాల్ సెంటర్ నంబర్ ఏంటండి ఇది? కిసాన్ కాల్ సెంటర్ నంబర్ అండి ఇది. కిసాన్ కాల్ సెంటర్ నంబర్ 155 అనేది కిసాన్ కాల్ సెంటర్ నంబర్. ఓకేనా అండి? ఇది ఇంతవరకు ఇలా విషయాలు మనం జనరల్గా చెప్పుకుంటూ పోతున్నాం. ఓకే, ఇవన్నీ కూడా కిసాన్ కాల్ సెంటర్ నంబర్. ఎస్, వీటి తర్వాత నెక్స్ట్ ఇంకా మనం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ద డిజాస్టర్ అంటే విపత్తు పేరు అండి. నేమ్ ఆఫ్ ద డిజాస్టర్, నేమ్ ఆఫ్ ద డిజాస్టర్ అంటే విపత్తు పేరు. తర్వాత నోడల్ ఏజెన్సీ ఆర్ రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్, నోడల్ ఏజెన్సీ ఆర్ రెస్పాన్సిబుల్ నోడల్ ఏజెన్సీ ఆర్ రెస్పాన్సిబుల్ ఎవరనేది మనకు తెలియాలి. ఫస్ట్ వన్ చూడండి, నేమ్ ఆఫ్ ద డిజాస్టర్ అండ్ నోడల్ ఏజెన్సీ ఆర్ రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఒకదాని గురించి మనం చూద్దాం. నేమ్ ఆఫ్ ద డిజాస్టర్ అన్నప్పుడు ఫస్ట్ వన్ భూకంపాలు మరియు సునామీలు. భూకంపాలు మరియు సునామీలు సంభవించినప్పుడు ఎవరిదండి బాధ్యత? కాబట్టి భూకంపములు మరియు సునామీలు సంభవించినప్పుడు బాధ్యత వహించే మరి ప్రధానంగా ఎవరు బాధ్యత వహించంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఎంహెచ్ఏ. ఎంహెచ్ఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటారు. ఎంహెచ్ఏ అంటే ఏంటండి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది భూకంపాలు కానీ సునామీలు కానీ సంభవించినప్పుడు ఎంహెచ్ఏ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నెక్స్ట్ వన్ కరువులు కాటకాలు, డ్రౌట్స్ అండ్ ఫెమైన్స్ అంటారు. ఈ కరువులు కాటకాలు సంభవించినప్పుడు నోడల్ ఏజెన్సీ ఆర్ రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్ ఏది అని క్వశ్చన్ అడిగితే, నోడల్ ఏజెన్సీ ఆర్ రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్ అట్ ద టైమ్ ఆఫ్ డ్రౌట్స్ అండ్ ఫెమైన్స్. డ్రౌట్స్ అండ్ ఫెమైన్స్, కరువులు కాటకాలు వచ్చినప్పుడు ఎవరిదండి మరి? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ మంత్రిత్వ శాఖది ప్రధానమైన బాధ్యత అండి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. నెక్స్ట్ వన్ వీటి తర్వాత మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్, అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్, అణు మరియు రసాయన ప్రమాదాలు సంభవించినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ అటామిక్ సైన్స్ అన్న విషయం, మినిస్ట్రీ ఆఫ్ అటామిక్ సైన్స్, మినిస్ట్రీ ఆఫ్ అటామిక్ సైన్స్. కాబట్టి అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ అటామిక్ సైన్స్ అండ్ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి వీటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇవే కాకుండా అటామిక్ అండ్ కెమికల్, ఎస్ఎన్టీ అండ్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ అటామిక్. నెక్స్ట్ వన్ రైల్వే యాక్సిడెంట్స్, రైల్వే ప్రమాదాలు. రైల్వే యాక్సిడెంట్స్ అంటే రైల్వే ప్రమాదాలు సంభవించినప్పుడు మెయిన్ బాధ్యత ఎవరిదండి? మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే మంత్రిత్వ శాఖది ప్రధానమైన బాధ్యత, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. రోడ్ యాక్సిడెంట్స్,
రోడ్ యాక్సిడెంట్స్. ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ అండ్ రోడ్స్, మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్, మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ అండ్ రోడ్స్, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖది ప్రధానమైన బాధ్యత. మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ అండ్ రోడ్స్. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్, ఎయిర్ యాక్సిడెంట్స్, విమాన ప్రమాదాలు. ఎయిర్ యాక్సిడెంట్స్, విమాన ప్రమాదాలు సంభవించాయి. ఎయిర్ యాక్సిడెంట్స్ ముఖ్యంగా ఏంటంటే ఎయిర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, విమాన ప్రమాదాలు సంభవించినప్పుడు వచ్చేసి ఎవరిది బాధ్యత అండి? కాబట్టి ఎయిర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటారు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంటారు కదండి, అవి. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంటారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటారు. ఎయిర్ యాక్సిడెంట్స్. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్, అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్, తర్వాత రైల్వే యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్. ఎయిర్ యాక్సిడెంట్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రధానమైన బాధ్యత. నెక్స్ట్ వన్, ఇప్పుడు చూడండి, ప్రధానంగా కోవిడ్-19 వచ్చేసింది, కరోనా వైరస్. కరోనా వైరస్ ఇప్పుడు సంయుక్తంగా ఎవరు అంటే జాయింట్ ఓన్లో, జాయింట్ ఓన్డ్, మరి ఉమ్మడిగా ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మినిస్ట్రీ, హెల్త్ మినిస్ట్రీ, హెల్త్ మినిస్ట్రీ. అదేవిధంగా ఇంకా ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఎంహెచ్ఏ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వన్ ఈజ్ హెల్త్ మినిస్ట్రీ, నెంబర్ 2 ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ యొక్క కరోనా వైరస్ టైంలో వీళ్ళు జాయింట్గా నోడల్ ఏజెన్సీ ఆర్ రెస్పాన్సిబుల్. కాబట్టి వీళ్ళు నోడల్ ఏజెన్సీ అంటే ఏంటండి? హెల్పింగ్ నేచర్, ఇవన్నీ కూడా చేస్తారు వీళ్ళే. కాబట్టి కరోనా వైరస్, ఎయిర్ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్, రైల్వే యాక్సిడెంట్స్, అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్. నెక్స్ట్ వన్, ఫైర్ ఎపిడమిక్. ఫైర్ ఎపిడమిక్ అంటే ఏంటండి? అగ్ని ప్రమాదాలు. ఫైర్ ఎపిడమిక్, ఫైర్ ఎపిడమిక్ అంటే అగ్ని ప్రమాదాలు. ఫైర్ ఎపిడమిక్ అంటే అగ్ని ప్రమాదాలు. ఈ ఫైర్ ఎపిడమిక్ జరిగినప్పుడు మరి ముఖ్యంగా ఎవరంటే జనరల్గా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ వాళ్ళు ఇలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఒక బాక్స్ లాగా ఇలా తయారు చేసుకొని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, ఇలా గుర్తుపెట్టుకుంటేనే రేపు మనం ఎగ్జామినేషన్లో రాయగలుగుతాము. ఓకేనా అండి? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు నేనేం చేయదలుచుకున్నా అంటే మీ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి నేను ఇప్పుడు కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ ఉన్నాయి నా దగ్గర, ప్రీవియస్ బిట్స్, తర్వాత వచ్చేసి మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి డిస్కషన్ చేస్తానండి. ఒకసారి మోడల్ క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తా, తర్వాత అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, వాటికి సంబంధించి మనం డిస్కషన్ చేద్దామండి. ఓకేనా? ఇవి చెప్తే అక్కడ ఎక్కడన్నా మనకు కవర్ కాని పాయింట్లు మొత్తం టోటల్గా వస్తాయి. డిజాస్టర్లో మీకు 7-8 మార్కులు కానీ 10 మార్కులు అడిగితే ప్రతి పాయింట్ కూడా మీరు చేసేటట్టు ఉండాలి. కాబట్టి వాటికి సంబంధించి మనం ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో మోడల్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చదివి వినిపిస్తానండి. ఓకేనా? అందరు కూడా యాక్సెప్టెడా? ఎస్.